వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరియు కార్మిక సోదరీమణులందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలియజేస్తూ అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి నాకు చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ కొంచెం సమయం మాత్రం తీసుకుంటామన్నా, ఎందుకంటే మినీ అంగన్వాడీ అంటే ఎవరికి తెలియని మరి ఎవరికి తెలియదు. అంగన్వాడీ అంటే తెలుసు, కానీ మినీ అంగన్వాడీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మినీ అంగన్వాడీ అనేది ఒక హెల్పర్గా అంటే ఒక ఆయా సహాయం లేకుండా ఒక అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచరు హెల్పరు ఇద్దరు చేసే పనులు మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక్కరు మాత్రమే చేస్తారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు మినీ కేంద్రాలకు వ్యత్యాసాలు ఏమీ ఉండవు, ఒకే విధంగా పనిచేయాలి. సమయపాలన 9 నుంచి 4 గంటల వరకు. కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ మరి పనిచేస్తున్నటువంటి మినీ అంగన్వాడీలు ఇచ్చేటటువంటి వేతనము కేవలము ఒక అంగన్వాడీ ఆయాకి ఇచ్చేటటువంటి వేతనంతో వెట్టి చాకరీ చేయించుకున్నారు గతంలో. కానీ మా సమస్యలను మరి ప్రభుత్వాల దృష్టిలో పెట్టాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము గల్లం తిప్పే ప్రయత్నం చేసినాం. కానీ గలాన్ని నొక్కేసే ప్రయత్నం చేసారు గతంలో. కానీ గత 10 సంవత్సరాల క్రితం మేము యూనియన్ ఏర్పాటు చేసుకొని 12 సంవత్సరాలు అవుతా ఉంది. మరి దేశంలో ఎక్కడా లేదు మినీ అంగన్వాడీ సమస్యలను కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి మినీ అంగన్వాడీలకు ఈ రోజు ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4,000 మంది మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీలను మేస్త్రికి ఎక్కువ అమౌంట్ ఇస్తారు, కానీ ఇటుకలు మోసే వ్యక్తికి తక్కువ మొత్తంలోనే ఇస్తారు. కానీ సమయ పాలన అనేది మాత్రం ఒకటే ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు కూడా మీరు యూనియన్ పెట్టుకొని చాలా వరకు వేస్ట్, మీరు యూనియన్ తీసేసుకోండి అని చెప్పిన సందర్భంలో ఒక్కొక్క చెల్లి మా యూనియన్ లో ఏడ్చుకుంటూ వెళ్ళిన సందర్భం. ఎందుకంటే అలాంటి నాయకులు కూడా ఉన్నారు, ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ రోజు నేను ఒక్క అడుగు వెనక్కి ఎక్కి ఉంటే ఈ రోజు మేమెక్కడో అణగదొక్కబడతా ఉంటుంది. అదే ఆ రోజు వెనక్కి వెళ్ళి ఉంటే ఆ యూనియన్ లీడర్ చెప్పిన మాట నమ్మి ఉంటే మేము ఎక్కడో అణచివేతకు గురై ఒక హెల్పర్ లాగానే 2 పనులు చేసుకుంటూ మా సమస్యలను వినండి అని చెప్పే స్థాయిలోనే ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం, మా సమస్యలు పరిష్కరించుకున్నాం, ఇంకో ఎంతో మందికి సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పేసి మా దగ్గరకు వచ్చే విధంగా మీ నమ్మకాన్ని కల్పించుకున్నామంటే ఈ రోజు ఎవరు కూడా ఎంత ఒకరిని చూస్తే అంతే ఎదిగే ప్రయత్నం చేయాలి. మన సమస్యలు ఖచ్చితంగా నిక్కచ్చిగా మరి పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి, మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకెళ్లాలని చెప్పేసి చెప్పగలుగుతా. సరే, చాలా వరకు కూడా అన్నవాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, నాకు కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకొని వచ్చినా కానీ సమయాన్ని చాలా తక్కువ ఇస్తా ఉన్నారు. తెలంగాణ వరలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.